హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపు సిరి వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అండి. మా పాప స్కూల్కి వెళ్తుంది. మా విండో నుంచి చూపిస్తే తను బస్ ఎక్కేటప్పుడు మాకు కనపడుతుంది అనమాట. సో తనకి తెలియకుండా నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాను. తనకి తెలియదు నేను చేస్తున్నట్లు. యాక్చువల్గా మోస్ట్లీ వాళ్ళ డాడీయే డ్రాప్ చేస్తారు. ఇప్పుడు రేర్ కేసెస్ నేను వెళ్తుంటాను ఈవినింగ్స్. ఇంక ఇవాళ వెళ్ళేటప్పుడే మా పాప నాకెందుకో ఈరోజు కొంచెం క్యారెట్ తినాలనిపించింది అనమాట. క్యారెట్ హల్వా చేసుకోవాలనిపించింది. యూజువల్గా అయితే నేను చాలా ఎక్కువ తింటాను అనమాట. ఎక్కువ స్వీట్ వేసుకోము, బట్ కొంచెం వేసుకొని మైల్డ్గా చేసుకుంటా. ఇది నా స్టైల్ కంప్లీట్లీ. దీంట్లో ఏం యాడ్ చేయను, కోవా అలాంటివి ఏం యాడ్ చేయను. జస్ట్ ప్లెయిన్గా చేసుకుంటాను. నాకు అలా చేసుకోవడమే ఇష్టం అనమాట. అండ్ గీ వేడి చేసుకున్నాను. గీ వేడి చేసుకున్నాక రఫ్గా చూపిస్తాను మీకు, క్లియర్ కాకుండా. ఇంకా ఇది మొత్తం అంతా మనం తురుముకుంటుంది ఉంటుంది కదా, అది అందులో వేసేసి జస్ట్ ఒక సాటే చేసుకోవాలి, మంచిగా కుక్ అయ్యేంత వరకు. అండ్ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు. నాకు బీట్రూట్తో పోలిస్తే ఇది క్యారెట్ కొంచెం ఫాస్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ నాది. అంటే బీట్రూట్లో మనకి చాలా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. బట్ క్యారెట్ అంత వాటరీగా ఉండదు, త్వరగా కూడా కుక్ అవుతుంది బీట్రూట్తో కంపేర్ చేస్తే క్యారెట్. సో జస్ట్ సాటే చేస్తున్నాను. గీ కూడా ఎక్కువ వేసుకోను. యూజువల్గా హల్వా అంటే ఎక్కువ గీ వేసుకుంటారు, బట్ ఇది కంప్లీట్లీ నాకెందుకో ఇది క్రేవింగ్ అనిపించింది, అందుకని చేసుకుంటున్నా అనమాట. కంప్లీట్లీ ఆప్షనల్, మనం ఎక్కువ వేసుకోవచ్చా వేసుకోకూడదా అనేది ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు. ఇంకా ముస్లిమ్స్ అయితే చాలా బాగా వాళ్ళు ఇంకా కోవా అవి నట్స్ ఫుల్గా వేసి చేసుకుంటారు. అది చాలా బాగుంటుంది. అది కూడా డిఫరెంట్ టేస్ట్, బట్ మనం అది ఎక్కువ తినలేము. నేను ఇలా చేసుకున్నది ఏమంటే మనం అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చు అనమాట. 2 days ఉంటుంది ఇది. బయట కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఉంటుంది అనమాట. ఇందులో ఏం యాడ్ చేయం కదా, మిల్క్ అలాగా. సో కాబట్టి ఇది అంత త్వరగా పాడవదు అనమాట. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఆల్సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్ అండి. ఇది కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసేసి పెట్టానమాట. ఇదిగోండి ఇలా వచ్చింది. నేను ఇందులో షుగర్ యాడ్ చేశాను. ఇప్పుడు క్యారెట్ యాక్చువల్గా నేను 2.5 cups అలా తీసుకున్నాను అనమాట. నేను దాంట్లో జస్ట్ ఓన్లీ 75%, 1 cupలో 75% మాత్రమే వేసాను ఫస్ట్. ఎందుకంటే నాకు మైల్డ్ స్వీట్ చాలు. ఆల్రెడీ క్యారెట్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, అందుకు. మీకు కావాలంటే 1.5 వరకు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ తినే వాళ్ళైతే కనుక మనం చూసి వేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్ రెసిపీ కాదు కదండి, నేను అందుకే మీకు అంత క్లియర్గా చూపించట్లేదు. ఇది నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే ఇది స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇంకా అదే వీడియోలో యాడ్ చేస్తున్నాను అనమాట. అది బాగా కుక్ అయిపోయింది. మీరు చూస్తే కనుక ఆ క్యారెట్ని మొత్తం ఒక దగ్గరికి ఉంది కదా, కాబట్టి అది కుక్ అయిన వెంటనే నేను కొంచెం షుగర్ వేసి అది కూడా కొంచెం ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి నార్మల్ అయ్యేంత వరకు పెడతాను అనమాట. చూడండి, షుగర్ వేయటం వల్ల కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు చేయాలి. అది బాయిల్ అయ్యింది కనుక మనకి అప్పుడు ఫుల్ ఉంది క్యారెట్, ఇది కొంచెం అయింది. అండ్ తర్వాత వచ్చేసి ఈవినింగ్ నాకు ఒక మేకప్ ఉండింది, బ్రైడల్ మేకప్. దానికి వెళ్ళొచ్చా అనమాట. అండ్ వెళ్ళొచ్చిన తర్వాత అనమాట ఇది
నైట్ డిన్నర్కి వచ్చేసి నాకెందుకో ఆ రోజు ఆఫ్టర్నూన్ కొంచెం పని ఉండటం వల్ల ఎక్కువ ఏం చేయలేదు. సో ఇంకా నైట్ రైస్ తినాలనిపించింది నాకు. రైస్ పప్పు వేడిగా చేసుకోవాలనిపించింది. సరే ఇంటికి వచ్చాక ఇంకా నా మేకప్ వైండ్ అప్ అయ్యేసరికి నాకు 7:30 అట్లా అయింది. ఇంకా వచ్చి బీరకాయ పప్పు చేశాను అనమాట. బీరకాయ పప్పు అండ్ ఆలు ఫ్రై చేశాను. And that's all for today, guys. If you like the video, please like, share and subscribe to my channel. Thank you. Thanks for watching. Bye bye.